శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో, మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ, కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ, మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల, మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలో మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు, కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. తులారాశి వారికి ఈ వార ప్రారంభం వృత్తి స్థానమైనటువంటి దశమ స్థానంలో 2 శుభగ్రహాల సంచారం, ముఖ్యంగా లగ్న భాగ్యాధిపతులు కలిసినప్పుడు జాతకుడికి వృత్తిలో అదృష్టం ఏర్పడుతుంది. తన యొక్క ప్రతిభకు, తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని రుజువు చేసుకునే అవకాశం కూడా జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా తులారాశి వారు సెలబ్రిటీ రంగంలో ఉంటారు. ఎక్కువగా ప్రస్తుతం సినిమా, మీడియా, టీవీ ఈ రంగాల్లో ఎక్కువగా వీళ్ళు ఉంటారు.
అలాగే పబ్లిక్ రిలేషన్స్ ఉన్నటువంటి రాజకీయాలు, ఇటువంటి సేవా రంగాల్లో కనబడుతూ ఉంటారు. అటువంటి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు ఎవరి సహకారం లేకుండా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగానే తనను తాను నిరూపించుకునే అవకాశం వస్తుంది. అలాగే అతనికి మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది. అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా సడన్గా జరుగుతుంటాయి. జాతకుడికి శుక్రుడికి అష్టమాధిపత్యం ఉంటుంది తులారాశి వారికి. అంటే రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అవటం వల్ల మరి శుక్రుడు ఏ భావంలో ఉన్నప్పటికి కూడా ఆ భావ ఫలితాలు సడన్గా రావడం జరుగుతుంటుంది. మనం ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే అనూహ్యంగా ఇంకో దాంట్లో అవకాశం వచ్చి దాంట్లో మంచి నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు దశమ స్థానంలో ఉంటూ మరి బుధుడు యొక్క స్థితి భాగ్య వ్యయాధిపతిగా బుధుడు కూడా కలడం వల్ల జాతకుడికి వృత్తిరీత్యా ప్రయాణాలు చేయడం కానీ, విదేశ అవకాశాలు కానీ, దూర ప్రాంత అవకాశాలు, ఉద్యోగస్తులకైతే వృత్తిలో మార్పు, అది కళారంగంలో ఉన్న వాళ్ళకైతే వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్ళి అక్కడ వర్క్లో పాల్గొనడం ఇవన్నీ జరుగుతాయి. దానికి అనుగుణంగా రాహు యొక్క స్థితి కూడా జాతకుడికి 6వ స్థానంలో ఉంటూ ఇది ఎక్కువగా ఎలక్ట్రానిక్ మీడియా, ఇండియన్ ఎయిర్లైన్స్ మొదలగు వాటిలో వాళ్ళకి అనుకూలంగా ఉంటూ ఎటువంటి కార్యాన్నైనా సులభంగా సాధించే విధంగా మరి రాహు ఈ రాశి వారికి తోడ్పడుతుంటాడు. అలాగే రాహు సంచరిస్తున్నటువంటి నక్షత్రం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. పైపెచ్చు శని భగవానుడు కూడా వక్రించి ఉన్నాడు. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల జాతకుడికి గతంలో పోయినటువంటి అవకాశాలు తిరిగి వస్తాయి. గతంలో ఏదైతే చేద్దామనుకున్నాడో మధ్యలో ఆగిపోయిందో అవి తిరిగి పునఃప్రారంభించవచ్చు. అయితే ఒక్క విషయంలో తప్ప మిగతా విషయాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉన్నాయి. అది ఒకటి స్పెక్యులేషను, జోదం, ఈజీ మనీ. సాధారణంగా తులారాశి వారు ఎందులో అయితే పోగొట్టుకున్నారో దాంట్లోనే సంపాదిద్దామనే ఉద్దేశంతో పదే పదే అక్కడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేసిన పొరపాటే మళ్ళా చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఏదన్నా ఒక రేసులోనో ఒక బెట్టింగ్లోనూ పోయిందనుకో, ప్రతి సంవత్సరం కూడా అందులోనే పాల్గొని అందులోనే పోగొట్టుకుంటారు. కాబట్టి ఎప్పుడన్నా సరే తులారాశి వారికి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ టైం ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఇంకా దాని జోలికి మళ్ళీ జీవితంలో వెళ్లకుండా వేరే మార్గాన్ని ఎతుక్కుంటే అక్కడ పోగొట్టుకున్న దానికన్నా అనేక వందల రెట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే తులారాశిలో రాహు యొక్క నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్ర ప్రభావం వల్ల జాతకుడు చేసిన పొరపాటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అలా కాకుండా కొత్తగా ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి ప్రస్తుతం కుజ భగవానుడు సప్తమంలో సంచరిస్తూ మరి ఈ వారం చివరిలో అష్టమంలోకి రావడం వల్ల జాతకుడు తన యొక్క ఆర్థిక వనరులు పెంచుకునే అవకాశం ఉంది. అంటే ధనాధిపతి ఎప్పుడైతే అష్టమంలోకి వచ్చాడో, అలాగే ధన కారకుడు గురువుతో కలిశాడో మనీ మేనేజ్మెంట్, ఎక్కువగా మనీని సేకరించడం, డబ్బును పూల్ చేయడం, ఎక్కువ మొత్తంలో డబ్బుని ఒక చోట చేర్చి దాన్ని జాతకుడు తన అవసరాలకు ఉపయోగించుకోవడం కానీ, ఫ్యూచర్లో దేన్నైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఈ విధంగా ప్రజాసేవకు ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం జాతకుడికి ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళకి ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, ఒకేసారి గుర్తింపు వచ్చి మరి 10 మంది హర్షించే విధంగా ఒక మంచి స్థాయిలోకి జాతకుడు వచ్చే అవకాశం ఉన్నది. సో ఏదైనప్పుడు కూడా ఈ వారం జాతకుని యొక్క గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక కేతు 12లో ఉన్నప్పుడు జాతకుడు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. అనవసర వ్యక్తుల్ని మేధావులు అనుకొని వాళ్ళు మాటలు నమ్మి ఈ విధంగా కొంత మోసపోయే అవకాశం ఉంది. మరి ఫర్ ది సేమ్ టైం ఏదో అదృష్టాన్ని ఆకస్మిక లాభం అనుకొని ఏదో కొంతమంది జ్యోతిష్కులను, సాధువులను, ఋషులను ఆ రూపంలో ఉన్నటువంటి మోసగాళ్ళని ఆశ్రయించి ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. చిన్నదాన్ని పెద్ద అడావుడు చేసి ఏదో 10,000తో పోయేదానికి 10 లక్షల దాకా ఖర్చు పెట్టి పెద్ద ఎత్తులో ఈ పూజలు, హోమాలు, యజ్ఞాలు అవి చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా సరే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కానీ, ఏదైనా ఒక ఈ రెమెడీ కొరకు చేసే ఈ పూజలు అవి కూడా కొంతవరకు రెమెడీ కోసం చేసినవి అయితే మాత్రం చాలా గుప్తంగా
10 మంది నోట్లో పడకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి ఏదన్నా ఒక ఆలయంలోనో ఏదన్నా ఒక అడవిలోనో నది ఒడ్డునో చేయడం వల్ల ఎక్కువ లాభం వస్తుంది తప్ప ఎక్కువ హడావుడి చేయడం వల్ల ఇంకా నరఘోష పెరిగి ఇంకా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో ఇంచుమించుగా మనకి ఈ నెల 15-16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైనవి, సంతానపరమైనవి ఏదన్నా మనకి ఈ ఈతి బాధలు చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే ఏదైనా మీకు ఖచ్చితంగా గ్రామదేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల ఖచ్చితంగా గ్రామదేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర ఒక విధంగా తెలంగాణ విధంగా ఉంటుంది కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనుల్లో విజయం వహించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలో ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.